ఇది యేసు కృప, ఇది యేసు కృప, ఇది యేసు కృప పరిచర్యలు, ఇది యేసు కృప పరిచర్యలు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ శుభవందనాలు. మీ అందరికీ శుభములు, వందనాలు. ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానము తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానం చేస్తున్నాం. ప్రియులారా, ఈ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని సజీవంగా మనము భూమి మీద జరుపుకోవడానికి లేక ఆనందించడానికి ఇవన్నీ కార్యక్రమాల్లో పాల్పొందడానికి నేటికి కూడా మనం బ్రతికి ఉన్నామంటే ఇదెంతో గొప్ప అద్భుతం, ఆశ్చర్యం. ఎందుకనగా మనకు తెలుసు, గతించిపోయిన కాలమంతా బాగా ఎరిగిన వారమే జీవిస్తున్న వారం. కోట్ల మంది ప్రజలు రకరకాల తెగుళ్లతో, వ్యాధులతో, రోగాలతో, యుద్ధాలలో, జల ప్రళయాలలో, భూకంపాలలో అనేక విధంగా నశించి లోకం విడిచి వెళ్ళిపోయారు. నేటి వరకు సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప, దేవుని వాత్సల్యత అని నేనైతే దేవుని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. మరి మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ స్వాతంత్రం రావడానికి మనం ఎన్నోసార్లు పదే సంవత్సరం మనము ఈ విషయాన్ని పండుగగా చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉంటాం. దేశాధినేతలైతేమి, ప్రభుత్వ అధికారులైతేమి, మరి కళాశాల, పాఠశాల స్టూడెంట్స్, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా, ప్రతి ఒక్కరూ, వైద్య బృందం వారు అందరూ జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయాన్ని మనం కేవలము తాత్కాలికమైన వారిగా జరుపుకునేది కాకుండా స్వాతంత్రాన్ని తలపోసుకొని తెచ్చిన స్వాతంత్రం, ఇచ్చిన స్వాతంత్రం, వచ్చిన స్వాతంత్రం ఎలా దాన్ని వినియోగించుకోవాలి, ఎలా దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నది చాలా ప్రాముఖ్యమైన విషయమని నేను ప్రేమతో మీకు చెబుతున్నాను. ఎందుకనగా మనము ఈ భారతదేశంలో స్వతంత్రులుగా జీవించడానికి 75 సంవత్సరాల కిందట మన కొరకు ఎంతోమంది ప్రాణత్యాగం చేసి వారి ప్రాణాలు అర్పించారని, వారు ఇళ్ళలో కాకుండా సొరంగాలలోనూ, కొండ చర్యల్లోనూ, గుట్టల్లోనూ, చెట్లలోనూ దాక్కొని తెల్లదొరలను ఇక్కడి నుండి పంపించి వేయడానికి, మరి బానిసలుగాను హింసిస్తూ, బాధ పెడుతూ, నిద్ర లేకుండా, నెమ్మది లేకుండా చేసినటువంటి ఆ తెల్లదొరలను మన దేశం నుండి వెళ్ళగొట్టడానికి ఎంతో పోరాటం చేసి, ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్ర్యం తీసుకుని వచ్చారని మనము ఎంతగానో ఆలోచించవలసిన బాధ్యతలు, జాగ్రత్తలు మనం తీసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నా. ఎట్లనగా స్వాతంత్ర్యము అనగా దాని యొక్క అర్థం మనకు ప్రాముఖ్యత. మనకు అర్థం మనం చేసుకుంటే పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. నేటి బాలుర్లు రేపటి పౌరులుగా అవుతారు. నేటి విద్యార్థులు దేశానికి రేపు ప్రయోజకులు అవుతారన్నది మనం ఎన్నోసార్లు అలా చెబుతూ ఉంటాం. ఇది మనం తెలుసుకొని మన పిల్లలకు చెప్పకపోతే వారు స్వాతంత్రం యొక్క విలువను, స్వాతంత్రం యొక్క రహస్యాన్ని, స్వాతంత్రం యొక్క విధి విధానాలను ఏమాత్రం కూడా తెలియనట్టే వాళ్ళు వెళ్ళిపోతూ జీవితాలు భంగం చేసుకుంటూ ఉంటారు. దేశానికి చెడ్డ పేరు తెస్తూ ఉంటారు. దేశాన్ని రకరకాలుగా మరి పాడు చేయడానికి అవకాశాలు కూడా ఉంటాయి. నా సహోదరులారా, ప్రియమైన సహోదరులారా, ఈ విషయాన్ని మీరు గమనించాలి, గ్రహించాలి. నాకు దైవ చట్ట ప్రకారంగా స్వాతంత్ర్యము అంటే దేవుని వాక్య ప్రకారంగా 2 విధాలుగా కనబడుతుంది. ఒకటి శరీర సంబంధించినటువంటి స్వాతంత్ర్యం, ఇంకా శ్రేష్టమైనది ఆత్మీయ సంబంధించినటువంటి స్వాతంత్ర్యం.
ఈ 2 విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకుంటేనే, మనం తెలుసుకుంటేనే మన పిల్లలకు తెలియజేయగలము అన్నది నేను ఆశించి చెప్తున్నాను. ఒకటేమో ఈ శరీర సంబంధంగా స్వాతంత్ర్యం, అంటే మనల్ని హింసించిన, మన యొక్క దేశాన్ని బాధ పెట్టిన, కృంగదీసిన, మనకు నిద్ర లేకుండా చేసిన, నెమ్మది లేకుండా చేసిన ఈ ఈ యొక్క తెల్లదొరల యొక్క పాలన గురించి మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. దాని యొక్క సారాంశమును మనం లోతుగా గమనించి వారిని వెళ్ళగొట్టి మనం స్వతంత్రులుగా బ్రతకాలని పోరాటం చేసి వెళ్ళగొట్టి స్వతంత్రులుగా బ్రతకడానికి దేవుడు కృప చూపాడు. అయితే ఈ స్వాతంత్ర్యము అన్నది ఎలా వినియోగించుకోవాలి? వాళ్ళను మనం వెళ్ళగొట్టాం, వాళ్ళను మనము ఇక్కడ లేకుండా వెళ్ళగొట్టాం. వారు మనల్ని హింసించారు, వారు మనల్ని బాధ పెట్టారు, వారు మనల్ని గాయపరిచారు, వారు మనల్ని బానిసలుగా చూశారు, ఇంకా ఏమేమో చెప్పుకుంటూ ఉంటాం, ఏమేమో మాట్లాడుతూ ఉంటాం. అయితే ఓకే, ఏది ఏమైనా వారు వెళ్ళగొట్టబడ్డారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి ఆయన కనానుకు నడిపించేటప్పుడు, కనాను దేశానికి చేరేటప్పుడు చెప్తాడు. తండ్రి అయిన దేవుడు మోషే చేత చెప్తాడు, మోషే ప్రజలకు చెప్తాడు, మీరు ఆ దేశమును స్వతంత్రించుకుంటారు, అక్కడ ఉన్నటువంటి వారిని, శత్రువులను మీరు వెళ్ళగొడతారు. వెళ్ళగొట్టిన తర్వాత, స్వతంత్రించుకున్న తర్వాత దేశంలో మీరు ఎలా బ్రతకాలి, దేశంలో మీరు ఏ విధంగా జీవించాలి, దేశంలో ఎలాంటి జీవనము కొనసాగించాలి అన్నది చాలా స్పష్టంగా ప్రభు చెప్తాడు. మీరు కావాలంటే మరి ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలో అనేక సంగతులు ఉన్నాయి, లేవికాండంలో అనేక సంగతులు ఉన్నాయి. ఈ స్వాతంత్రం గురించే రాయబడిన సంగతులు మీరు చదవండి, బాగా గ్రహించండి, నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి, తెలియని వాళ్ళతో కూడా చెప్పండి. ఎందుకనగా వారు వెళ్ళగొట్టబడిన తర్వాత, ప్రభు అంటాడు, వారు వెళ్ళగొట్టబడిన తర్వాత, నేను ఆ మాట మీకు చదివి వినిపిస్తాను. ఇప్పుడు ద్వితీయోపదేశకాండంలో 24వ అధ్యాయంలో 17వ వచనం నుండి కొన్ని మాటలు మనకు కనబడతాయి, మనం చదువుకుందాం. పరదేశికే కానీ తండ్రి లేని వారికే కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి వస్త్రములు తాకట్టుగా తీసుకొనకూడదు. నీవు ఐగుప్తు దేశములో దాసుడవై ఉండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడ నుండి విమోచించనని జ్ఞాపకం చేసుకునవలను. అందుచేత ఈ కార్యము చేయవలెను నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీవు జీవించే జీవితం, దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత నీవు జీవించే జీవితం ప్రభు చెబుతున్నాడు. నీ దేశములో నువ్వు వెళ్ళిన తర్వాత నీ శత్రువులను, నిన్ను బాధ పెట్టిన వారిని వెళ్ళగొట్టిన తర్వాత, బానిసపు సుంకరాల నుండి బయటపడిన నీవు ఇతరులను బానిసలుగా చూడకూడదు. ఒకప్పుడు నువ్వు బానిస జీవితం అంటే నీకు తెలుసు, దాస్య జీవితం అంటే నీకు తెలుసు, హింస అంటే నీకు తెలుసు, బాధ అంటే నీకు తెలుసు. తెలిసిన నీవు నీ దేశంలో నీతో కూడా జీవించే వారిని నీవు బాధ పెట్టకూడదు. నీవు విధవరాల యొక్క ఆస్తులు అర్జించకూడదు, లేక పేదవాళ్ళ మీద దాడి చేయకూడదు, లేకపోతే నీవు ఇతరులను గాయపరచకూడదు, ఇతరులను నీవు హింసించకూడదు. నీవు ప్రేమించాలి, కనికరించాలి, కృప చూపించాలి. ఇది ప్రభు చెబుతున్న మాటలు. నీవు కూడా అలా హింసించినట్లయితే, నీవు కూడా అలా బాధ పెట్టినట్లయితే, నీవు కూడా అలాగా చేసినట్లయితే నీవు తెల్లదొరలలో ఒక వ్యక్తి అవుతావు. వాళ్ళు హింసించారు కదా, వాళ్ళు బాధ పెట్టారు కదా, వాళ్ళు గాయపరిచారు కదా, వారి దేశాన్ని రకరకాలుగా వాడుకున్నారు కదా. అదేవిధంగా వారి గుణ లక్షణాలు నీలో ఏమైనా ఉన్నట్లయితే, వారి క్రియలు నీలో ఉండి నీకు కనబడే నీ దేశ ప్రజలను, వారు పొరుగువారు కావచ్చు, ఇరుగువారు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, కులం తక్కువ వాళ్ళు కావచ్చు, విద్యాహీనులు కావచ్చు, దరిద్రులు కావచ్చు, లేక ఎలాంటి వారైనా కావచ్చు, నీ కింద పనిచేసేవాళ్ళు కావచ్చు, నువ్వు పై అధికారి కావచ్చు, నువ్వు ఒక ధనికుడు కావచ్చు, నీ ప్రక్కల ఒక పేదవాడు కావచ్చు,
ఇలాగ ఉన్నటువంటి వ్యక్తులను ఒకప్పుడు బానిస జీవితం జీవించిన నీవు, హింసింపబడిన నీవు, గాయం పొందిన నీవు, బాధపడిన నీవు, బాధ ఏంటో అనుభవించిన నీవు నీ దేశంలో ఉన్నటువంటి వారిని, నీ కూలి పని చేసేవారు కావచ్చు, నీ ప్రక్కలో ఉన్నవాళ్ళు కావచ్చు, నీ కింద పనిచేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, మాట రీతిలో కానీ క్రియారూపకంగా కానీ ఏ విధంగానైనా వాళ్ళను నువ్వు బాధ పెట్టినట్లయితే, వాళ్ళను నువ్వు హింసించినట్లయితే, వాళ్ళను నీవు గాయపరిచినట్లయితే, వాళ్ళ ఆస్తులను దోచుకున్నట్లయితే, లంచాలను చేత పట్టుకున్నట్లయితే, లంచం లేనిదే పని చేయకుండా చేసినట్లయితే, ఒక సంతకం చేయడానికి 10 సార్లు తిప్పుకొని ఆ లంచం తీసుకొని ఆ మనిషిని బాధ పెట్టినట్లయితే, ఆ లంచం కొరకు ఆ మనిషిని అప్పుల పాలు చేసినట్లయితే, నీవు భారతీయుడు కావు, నీవు కూడా ఆ తెల్లదొరలలో ఒకడవు, ఒక తల్లివి అవుతావు, వారి వలె ఒక వ్యక్తివి అవుతావు నువ్వు కూడా. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులే నువ్వు చేస్తున్నావు. నీ దేశానికి మంచి పేరు ఎక్కడ తెస్తున్నావు? నీ దేశానికి ఎక్కడ ఘనత మిగిలిస్తున్నావు? నీ దేశానికి ఎక్కడ మంచితనం చూపిస్తున్నావు? ఒక ఆఫీసర్గా, ఒక అధికారిగా, ఒక దేశాధినేతగా, ఒక భూపతిగా, ఒక ధనవంతుడాడుగా, ఒక ధనవంతురాలిగా, ఒక ధనవంతునిగా ఉన్న నీవు ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, విధవరాలిని కానీ, పరదేశిని కానీ, తండ్రి లేని వారిని కానీ, లేక దిక్కులేని వారిని కానీ వారిని నువ్వు బాధ పెట్టకూడదు, వారిని నీవు హింసించకూడదు. నీ శత్రువులను వెళ్ళగొట్టిన తర్వాత, స్వాతంత్రం నీకు వచ్చిన తర్వాత నీవు ఎలా ఉండాలంటే, నీ దేశానికి మంచి కీర్తి తెచ్చే బిడ్డగా ఉండాలి, నీ దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా ఉండాలి, నీ దేశానికి నువ్వు మంచి ఘనత తెచ్చే బిడ్డగా ఉండాలి, ప్రశంస తెచ్చే బిడ్డగా ఉండాలి. బీదవాళ్ళు చెప్పాలి, దరిద్రులు చెప్పాలి, విధవరాళ్ళు చెప్పాలి, తల్లిదండ్రులు లేని అనాథలు చెప్పాలి, ఈ దేశంలో నేను పుట్టినందుకు ఆనందిస్తున్నాను, ఈ దేశంలో నేను జన్మించినందుకు దేవుని ఘనపరుస్తున్నాను. మా దేశపు పెద్దలు, మా దేశపు అధికారులు, మా దేశపు ధనికులు, మా దేశపు గొప్పవారు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు, మా కడుపు చూసి అన్నం పెడుతున్నారు, మాకు సహాయపడుతున్నారు, మా కన్నీళ్లు తుడుస్తున్నారు, మమ్మల్ని చిన్నచూపు చూడట్లేదు, మాతో కూడా సమంగా వాళ్ళతో కూడా సమంగా ప్రేమిస్తున్నారు. వారి పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారో మా పిల్లల్ని అలాగనే చూస్తున్నారు. చాలా మంచి దేశం. ఈ దేశం యొక్క మనుషుల ప్రేమ, మనుషుల ఆప్యాయతలు, మనుషుల యొక్క అనురాగాలు మేము చూస్తున్నామని నిన్ను బట్టి దేశానికి కీర్తి రావాలి, ఘనత రావాలి, ప్రశంసలు రావాలి. ఈ దేశం ఒక శాంతియుతమైన దేశమని తెలుసుకోవాలి. ఈ దేశంలో మనిషి ఎక్కడైనా సుభిక్షంగా, సురక్షితంగా బ్రతకవచ్చు అన్న సత్యం రావాలి. ఎక్కడ నిజంగా నీవు భారతీయుడివేనా, లేక తెల్లదొరలలో ఒకడవా? ఏం చేస్తున్నావు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు ఆ దేశంలోకి వెళ్ళి స్వతంత్రులైన తర్వాత ఆ దేశములో ఇంతకుముందు జీవించి ప్రవర్తించినటువంటి ఆ యొక్క పద్ధతి క్రమము లేకుండా మనుషులను బాధపెట్టిన వ్యక్తుల వలె మీరు ప్రవర్తించకూడదు. మీరు దేశానికి దీపాల్లాగా ఉండాలి, వెలుగుగా ఉండాలి, సత్య మార్గంలో నడుచుకోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32, 33, 34 వచనాల్లో రాయబడి ఉంటాయి. యేసు ప్రభు చెప్తాడు, మీరు సత్యమును గ్రహించిన ఎడల స్వతంత్రులు అవుతారు, సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని తనను వెంబడించిన ప్రజలతో చెప్తాడు. వాస్తవికంగా ప్రియులరా, స్వాతంత్ర్యము అనగా సత్యము ద్వారా వచ్చేది. అసత్యాన్ని, అక్రమాన్ని, అన్యాయాన్ని, అపవిత్రతను, మోసమును, ద్వేషమును, దౌర్జన్యమును, అక్రమాన్ని వెళ్ళగొట్టి న్యాయమును, నీతిని, సమధర్మమును, సత్యమును
దాన్ని కార్యాలు స్వతంత్రించుకుని సఫలీకృతం చేసుకునేది స్వాతంత్ర్యం. అసత్యం స్వాతంత్ర్యం కాదు. అసత్యాన్ని వెళ్ళగొట్టాం కదా, అక్రమాన్ని వెళ్ళగొట్టాం కదా. అక్రమం చేస్తున్న వారిని, అన్యాయస్తులను, బాధ పెడుతున్న వారిని, దగా చేస్తున్న వారిని, మన ఆస్తుల మీద, మన దేశం మీద, మన యొక్క స్వాస్థ్యం మీద అధికారం చెలాయించి వాళ్ళు అనుభవిస్తూ మనకు అన్యాయం చేస్తున్న వాళ్ళని మనం వెళ్ళగొట్టాం. అంటే అన్యాయాన్ని వెళ్ళగొట్టాం, అక్రమాన్ని వెళ్ళగొట్టాం, హింసాకాండను వెళ్ళగొట్టాం, మోసగాళ్లను వెళ్ళగొట్టాం, ఇవన్నిటినీ కూడా దుష్కార్యాలన్నింటినీ వెళ్ళగొట్టాం. ఇప్పుడు సత్యంలో నడుచుకోవాలి, నీతిలో నడుచుకోవాలి, నిర్మలతలో నడుచుకోవాలి, న్యాయములో నడుచుకోవాలి. స్వతంత్రులమైన మనము ఇక మనలో అసత్యం ఉన్నట్లయితే, మనలో అక్రమాలు ఉన్నట్లయితే, మనలో మోసం ఉన్నట్లయితే, మనలో వ్యభిచారపు క్రియలు ఉన్నట్లయితే, మనలో ఇతరులను గాయపరిచి ఇతరులను చంపే గుణలక్షణాలు ఉన్నట్లయితే, ఇతరులను బాధపరిచే క్రియలు మనలో ఉన్నట్లయితే మనము కూడా అసత్యంలోనే ఉన్నాము. మన దేశానికి మనమే చెడ్డ పేరు తెస్తున్నాము, మన దేశాన్ని మనమే అవమాన పాలు చేస్తున్నాము, మన దేశము ఎడల మనకు కృతజ్ఞత లేనివారుగా ఉన్నాము. మన కొరకు శ్రమపడి కష్టించి ప్రాణాలు అడ్డుపెట్టి స్వాతంత్ర్యం తెచ్చిన వారి ఆత్మకు శాంతి లేకుండా మనం చేస్తున్నాము అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి, మనం గుర్తించాలి. మనం చేస్తున్నాం. నువ్వు సత్యంలో ఉన్నావా? అయితే నిశ్చయంగా భారతీయుడివే, భారతదేశానికి ఒక దీపానివే, దేశానికి ఘనత తెచ్చే ఒక వ్యక్తివే. సమృద్ధిగా కలిగి ఉన్నావా? అధికారిగా ఉన్నావా? ఆఫీసర్గా ఉన్నావా? లేకపోతే ధనికురాలుగా ఉన్నావా? నీ చేతులు చాపి కళ్ళకు కనపడే నీ దేశములో నీ కళ్ళకు కనిపించే ఆకలి చావుల్లో ఉన్న వారికి, అనారోగ్యంలో ఉన్న వారికి, అధోగతి పాలవుతున్న వారికి, అనాథలుగా ఉన్నవారికి నువ్వు సహాయం చేసినట్లయితే నీ దేశానికి కీర్తి నిలబెట్టినట్టే. స్వాతంత్రం పొందిన నీవు నీ దేశానికి ఘనమైన స్తంభానివి నువ్వే, శ్రేయస్కరమైన వ్యక్తివి నువ్వే. ఇక నీకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు? దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు, దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. స్వాతంత్రం తెచ్చిన వారి ఆత్మలు ఆనందిస్తాయి. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవన్నీ చేయాలంటే నాకు తెలిసిన ఒక విషయం చెప్తున్నాను. పాపపు బానిసత్వం నుండి ముందు బయటపడాలి. యేసుప్రభు ఆ మాట చెప్పాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని చెప్పాడు. ముందు పాపము నుండి విడిపించబడాలి. పాపపు క్రియలలో మన జీవితాలను నాశనం చేస్తూ బాధ పెడుతూ, మీకు ఒక మాట చెప్తాను, కట్టుకున్న నీ భార్యను హింసిస్తున్నావంటే నీవు ఎవరు? ఒక వ్యక్తిని హింసించే వాళ్ళనే కదా వెళ్ళగొట్టింది, ఒక వ్యక్తిని బాధ పెట్టిన వాళ్ళనే కదా వెళ్ళగొట్టింది. నీ భర్తను బాధ పెడుతున్నావంటే, నీ పిల్లలను బాధ పెడుతున్నావంటే, ఇతరులను గాయపరుస్తున్నావంటే నీవు కూడా ఇంతకు మునుపు ఈ దేశాన్ని ఈ దేశాన్ని హక్కు చేసుకొని దేశం మీద పెత్తనాలు చెలాయించినటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తిగా బ్రతకాలని ఆశపడుతున్నావా? అయితే నువ్వు దేశానికి మంచి పేరు తెచ్చింది ఎక్కడ? ఘనత తెచ్చింది ఎక్కడ? నీ కుటుంబానికి శాంతి తెచ్చింది ఎక్కడ? సమాధానం తెచ్చింది ఎక్కడ? తెల్లదొరలను చూస్తే గజ 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 వణికిపోయారు, వాళ్ళ తుపాకీ గుండ్లకు బలైపోయారు. వారు చేసిన కార్యాలకు చెప్పుకుంటున్నాం కదా, మన దేశాన్ని దోచుకున్నారు, మోసం చేశారు, అన్యాయం చేశారు, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం కదా. మరి నీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏమిటి? నిన్ను చూస్తే పరిస్థితి ఏమిటి? నిన్ను చూస్తే ప్రజలు సంతోషంగా ఉన్నారా? నీ దేశ ప్రజలు, నీ ఇంటి ప్రజలు ఆనందంగా ఉన్నారా? నిన్ను చూస్తే మహా ఆనందమా, లేక వాళ్ళకు భయమా, వణుకుడా? మీరే ఆలోచించాలి. పెద్దలుగా ఆలోచించాలి, పిన్నలుగా ఆలోచించాలి, దేశ ప్రజలుగా ఆలోచించాలి. ఇక నన్ను అడగండి, నేను చెప్తాను. బ్రదర్ సుధాకర్, భారతీయుడమైన నీవు, భారతదేశంలో పుట్టిన నీవు, భారతదేశంలో జీవిస్తున్న నీవు దేశాన్ని అవమానపరుస్తున్నావా, దేశాన్ని ఘనపరుస్తున్నావా అని అడగండి.
నేను దానికి ఒకటే మాట చెప్తా, వచ్చి చూడండి అని చెప్తా. నేనేం చేస్తున్నానో యేసు ప్రభువారి పాద దాసునిగా, ఆయన శిలువ సాక్షిగా, ఆయన శిలువ రుధిరధారల్లో కడగబడినటువంటి నా జీవితం నేనేమి చేస్తున్నానో, నాకు కలిగిన దాంట్లో ప్రజలకు నేనేం చేస్తున్నానో, నేను దేవుని దగ్గర ఏం చేస్తున్నానో, దేశానికి నేనేం చేస్తున్నానో నన్ను మీరు గమనించండి. నేను చెబితే మీకు ఒక లాగుంటుంది కదా, వచ్చి గమనించండి, చూడండి, ఆలోచించండి. రానున్న దినాల్లో దేశం ఏమైపోతుంది, పరిస్థితులు ఏమైపోతాయి. తెల్లదొరలు కనిపించట్లేదు కానీ వెళ్ళగొట్టినట్టు అనుకుంటున్నాం, కానీ తెల్లదొరలకు మించిన హింసలు జరుగుతున్నాయి, మించిన హింసలు జరుగుతున్నాయి, బాధలు జరుగుతున్నాయి, అవమానాలు జరుగుతున్నాయి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, నీకు పూర్తి స్వాతంత్ర్యము, శాంతి, సమాధానము, నిబ్బరము, నిమ్మలము, నెమ్మది ఉండాలంటే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో తెలియజేయబడి ఉంది. ఈ స్వాతంత్ర్యము ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించి ఉన్నాడు. పాపపు బానిసపు శృంఖరాల నుండి, ఒక త్రాగుడుబోతు, ఒక వ్యభిచారి, ఒక నరహంతకులు, ఒక మాంత్రికులు, ఒక దుర్మార్గపు కార్యాలు చేసేవాళ్ళు, దేశానికి చెడ్డపేరు తెచ్చేవాళ్ళు, వీళ్ళందరూ కూడా విమోచించబడినప్పుడు, విడుదల పొందినప్పుడు అదే నిజమైన స్వాతంత్రం అని మనం గుర్తించాలి. అప్పుడే అందరి కోసం ప్రార్థన చేయడం, కలిగిన దాంట్లోనే సహాయం చేయడం, లేని వారికి ప్రేమ చూపించడం, ఇంతకంటే ఏం కావాలి? నేనైతే యథార్థంగా చెబుతున్నాను. వాక్యం ముగించే ముందు, నేను భారతదేశంలో ఒక మంచి వ్యక్తిగా జీవించడానికి నా రక్షకుడైన యేసు ప్రభువారు నన్ను, నా కుటుంబాన్ని వాడుకుంటున్నారు. నా పిల్లలున్నారు, నా కుమారుడు కుమార్తె సంఘ బిడ్డలు ఉన్నారు. కలిగిన దాంట్లోనే రైల్వే స్టేషన్కి వెళ్ళి భిక్షగాళ్లకు అన్నం పెడతారు, వస్త్రాలు ఇస్తారు, బస్టాండ్కి వెళ్తారు, ఇంకా ఏమో చేస్తారు, చలికాలం దుప్పట్లు ఇస్తారు, వారికి చెప్పవలసిన దేవుని ప్రేమను చెబుతారు, కనపడిన వాళ్లకు సహాయం చేస్తారు. నా శక్తి వల్లది నేను చేయగలుగుతున్నాను, దేవుడు నాకేం చెప్పాడు అది చేస్తున్నాను. అందుకే నేను భారతదేశంలో గర్వించుతున్నటువంటి ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే, నేను దేశానికి ఏమాత్రము హానికరుడను కాను, దేశ ప్రజలకు హానికరుడను కాను, దేవుని ప్రేమను పంచుతున్నాను, దేవుని కార్యాలను నేను రుచింపజేస్తున్నాను, దేవుని ఆశీర్వాదాలు అందిస్తున్నాను. వచ్చి చూడండి, అనేక అనాథ బిడ్డలకు మేము ఎంతగా సహాయం చేస్తున్నామో, దిక్కులేని వారికి ఎంతగా సహాయం చేస్తున్నామో ఈ విషయాలు గుర్తుపెట్టుకొని, దేశాన్ని భంగము చేయకుండా, దేశాన్ని గలిబిలి చేయకుండా, ఒక బీద బిడ్డ, ఒక తల్లి, ఒక అనాథ, ఒక విధవరాలు, ఒక దిక్కులేని వ్యక్తి నీ పేరు చెప్పుకొని ఈ దేశంలో పుట్టినందుకు దేవుని గణపరచాలి. అటువంటి శ్రేష్టమైన యవనస్తునిగా, యవనస్తురాలిగా, ఒక ప్రభుత్వ అధికారిగా, ఒక దేశాధినేతగా, ఒక మంచి ఉద్యోగిగా, ఒక ధనికురాలుగా, ఒక ధనికుడిగా ఉన్నట్లయితే ఇట్టి పనులు చేసి దేవునికి మహిమయు, దేశానికి ఘనతయు, ప్రజలకు క్షేమమును చేకూర్చగలవని, స్వాతంత్రం కొరకు ప్రాణం పెట్టిన వారి ఆత్మలకు శాంతిని చేకూర్చగలవని యేసయ్య పేరిట నిన్ను కోరుకుంటూ ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలకు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దేవా, నా ప్రభువా, నా రక్షక, భారతదేశం ఎడల నీకున్న ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు, కనికరాన్ని బట్టి స్తోత్రాలు, దయను బట్టి స్తోత్రాలు. ప్రభువా, దేశాన్ని మీ యొక్క చేతి నీడలో నడిపించండి. సమమైనటువంటి ప్రేమ కలిగి, మనుషులలో విభేదాలు లేకుండా, మనుషులు గాయపరచకుండా దేవా ప్రేమను పంచుకునే ధన్యతను దయచేయండి. ఎంతోమంది తమ ప్రాణాలు పెట్టి దేశం స్వాతంత్రం కోసమై త్యాగం చేసిన
వారి యొక్క త్యాగాన్ని అవమానకరంగా మార్చకుండా జీవిస్తున్నటువంటి మేము అందరం కూడా సత్ప్రవర్తన కలిగి మొట్టమొదట పాపము నుండి, పాపపు బానిస శృంఖరాల నుండి విడిపించబడి సత్య మార్గంలో నడుచుకొని పవిత్రమైన జీవితం జీవించి, స్వాతంత్ర్యం అనగా సత్యముతో కూడిందని మీరు ఇందాక లేఖనాలు చూపించారు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని, సత్యములో నడుచుకొని, నీతిలో నడుచుకొని, నిర్మలతలో నడుచుకొని, దైవిక లక్షణాల్లో నడుచుకొని, ప్రజలకు సంక్షేమమైనటువంటి కార్యక్రమాలు అందించి, దీవెనకరమైన కార్యక్రమాలు అందించి, దేశానికి చెడ్డ పేరు తేకుండా మంచి పేరు తీసుకురావడమే స్వాతంత్రం అని తెలియజేశారు. ఇటు కార్యాలు మేమందరము చేసి అయ్యా నీకు నమ్మకంగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మా చిరునామా బ్రదర్ అందనం సుధాకర్ గారు, యేసుకృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ఇండియా 518501. మా ఫోన్ నంబర్స్ 9866989153.